దేవుని పరిశుద్ధులందరికీ ప్రభువు నామమును బట్టి నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక సత్యవాక్యాన్ని మనము నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరిచి మనము దేవుని వద్ద నుండి మనకు రావాల్సిన దీవెనలు పొందుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవు, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. ఒక వ్యక్తి బాగుపడాలన్నా, ఆరోగ్యవంతుడుగా తీర్చిదిద్దబడాలన్నా, లేదా సమాజంలో గొప్ప ఘనతను పొందుకోవాలన్నా, ఒక మంచి పేరు సంపాదించుకోవాలన్నా అవి ఆ కృపావరాలు దేవుని వద్ద నుండే మనకు లభిస్తున్నాయని ఇక్కడ లేఖనము సెలవిస్తున్నది. ఐశ్వర్యము గొప్పతనము, నీవు గొప్పవాడిగా ఉండాలని, గొప్ప పేరు ప్రఖ్యాతలతో నింపబడాలని, నీ విషయంలో స్వార్థము లేకుండా కోరుకునేది దేవుడు ఒక్కడే. ఏ మనుషులు, ఏ బంధువులు, ఏ స్నేహితులు ఎవరు కూడా నువ్వు బాగుపడాలని, నువ్వు గణపరచబడాలని, నీ మేలు కోరేవారు ఎవరి సమాజంలో లేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఐశ్వర్యమును గొప్పతనమును మరి నీ వలన కలుగును అంటే దేవుని వలన మాత్రమే మనకు ఆ యొక్క గొప్ప కృపావరాలు లభిస్తాయని దేవుడు తెలియజేస్తాడు. నీవు సమస్తమును ఏలువాడు. దేవుడు సమస్తమును ఏలుబడి చేసే ఏలికగా ఉన్నాడు. సమస్తమును ఏలువాడు ఆయన. సూర్యచంద్ర నక్షత్రాదులను, ప్రకృతిని, మరి పగటిని, రాత్రిని, ప్రజలను, మరి అనేక రకాల జీవ సంపదను, మనుషులను సమస్తమును ఏలుబడి చేసే దేవుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే సమస్తమును ఏలుబడి చేస్తున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నీవు పొందుకొనవలసింది ప్రతీది దేవుని వద్దనే ఉంది. దేవుని వద్ద నుండే నీకు రావాలి. ఎందుకంటే మహాకాశములు సృజించిన దేవాది దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప ఆలోచనకర్త, గొప్ప జ్ఞాని, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. సమస్తము ఆయన స్వాధీనములోనే ఉన్నది. కాబట్టి ఆయన వద్ద నుండే మనం పుచ్చుకోవాల్సి వస్తుంది. ఈ సత్యమును మనం గ్రహించాలి ప్రియులారా. బలమును పరాక్రమమును నీ దానములు. మనకు కావలసిన బలగం, ఒకవేళ మన పిల్లలు, మనకు కావలసినటువంటి ఈవులు సమస్తం దేవుడే కదా మనకు అనుగ్రహించేది. కాబట్టి అవి దేవుడిచ్చే దానములు, మనకు గిఫ్ట్ లాంటివి. కాబట్టి దేవుడు ఇస్తే తిరిగి తీసుకునేవాడు కాదు అన్నమాట ఇక్కడ సత్యమే. ఆయన దానం ఇచ్చేవాడు అంటే తిరిగి తీసుకునేవాడు, గిఫ్ట్ రూపంలో మనకిచ్చే దేవుడు. మరి ప్రజలు ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగి మరలా మన దగ్గర పొందుకోవాలని ఆ టైం వచ్చినప్పుడు వారు వేచి ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఎప్పుడు నీకు ఇస్తున్నాడు. ఉదాహరణకు తగిన కాలంలో వర్షం ఇస్తున్నాడు దేవుడు. తగిన కాలంలో సూర్యరశ్మిని కూడా సంపూర్ణంగా ఇస్తున్నాడు. ఈ పంటల విషయంలో, ప్రజల విషయంలో, అన్ని విషయాలలో దేవుడు కాలాగతులను దేవుని చేతిలో ఉంచుకున్నాడు. జనన మరణములు దేవుని చేతిలో ఉంచుకున్నాడు. ఈ ప్రకృతిని శాసించేవాడిగా దేవుడు ఉన్నాడు. సమస్తమును సృష్టించిన వాడిగా దేవుడే ఉన్నాడు. మరి దేవుడు లేనిది ఏది కలుగుతుంది? దేవుడు లేనిది మనకు ఏది లభిస్తుంది? కాబట్టి మనం ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నీవే. దేవునికి స్తోత్రం. బలమును పరాక్రము నీ దానములు, హెచ్చించువాడవు, అందరికి బలమునిచ్చువాడవు నీవే. బలమునిచ్చువాడు దేవుడే, మనల్ని హెచ్చించేది, గొప్ప చేసేది కూడా దేవుడే. కాబట్టి మరి దేవునికి ఎప్పుడు ఎల్లవేళలా నిండు కృతజ్ఞతలు చెల్లించుచు దేవుడు చేసిన సమస్త మేలుల కొరకై మనం ఏమిచ్చినా ఆయన రుణము తీర్చుకోలేము. మనల్ని బలపరిచేది దేవుడే, దీవించేది దేవుడే, ఆశీర్వదించేది దేవుడే. మరి ఈ లోకంలో మనకి ఏది కావాలో అది మనకు ప్రకృతి నుంచి, మరి దేవుని కృపలో నుంచి మనకు అనుగ్రహించేది కూడా దేవుడే గనక సమస్తముపై దేవుడే ఏలికగా ఉండి ఏలుబడి చేస్తున్నాడు గనక నీకు ఏది కావాలన్నా
అది దేవుని వద్ద నుండే రావాలి. కలిగి ఉన్నది ఏదియు నేను లేకుండా మీకు కలుగలేదు అని ప్రభు లేఖనము సెలవిస్తున్నది. కాబట్టి సమస్తము దేవుని మూలంగానే కలిగి ఉన్నది. ఇంకొక చిన్న మాట మనం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో క్రింది మాట కూడా మనం చదువుకుంటే, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. దేవుణ్ణి ఎవరైతే నిత్యము భక్తి చేసి గణపరుస్తూ మహిమపరుస్తూ ఉంటారో వారిని కూడా దేవుడు హెచ్చిస్తాడట, గణపరుస్తాడట. వారికి మంచి పేరు ప్రఖ్యాతలు, ఆయురారోగ్యాలు, వారి కుటుంబానికి దీవెనలు, వారిని గొప్ప చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎవరైతే దేవుని నామాన్ని తృణీకరిస్తారో, దేవుని నామాన్ని పక్కన పెట్టేస్తారో వారిని కూడా దేవుడు తృణీకరిస్తాడట. దేవుని నామాన్ని నువ్వు లక్ష్య పెట్టకపోతే నిన్ను కూడా దేవుడు లక్ష్య పెట్టడు. కాబట్టి దేవుని నువ్వు తృణీకరిస్తే నిన్ను తృణీకరిస్తాడు. నీకు రావాల్సిన దీవెన ఆపేస్తాడు, నీకు రావాల్సిన ఆశీర్వాదం ఆపేస్తాడు. దేవుడు నీవు బాధపడుతుంటే కూడా మరి నిన్ను చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నువ్వు దేవుని సహాయం వేడుకునే భక్తి శ్రద్ధలతో గనక తగ్గించుకొని, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని నువ్వు గనక దేవుని దగ్గర తగ్గించుకొని అడిగితే దేవుడు నిన్ను హెచ్చించి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, నిన్ను ఘనపరిచి, నీకు మేలు చేసి నిన్ను నిలబెట్టడానికి సమర్థుడైన దేవుడు. కనుక బలమునిచ్చువాడు ఆయనే, ఐశ్వర్యమునిచ్చువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే, ఘనపరచువాడు ఆయనే, దీవించువాడు ఆయనే. అనేకమైన వాటిపైన నిన్ను మరి బలపరిచి నిలబెట్టగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయనే. కాబట్టి దేవుని నామాన్ని తక్కువ చేసి అంచనాగా మనము చూడకూడదు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, సర్వమును చేసిన దేవుడు, సర్వసృష్టికి ఆధారభరితుడు. దేవుడు లేనిది ఈ లోకంలో ఏదీ లేదు. దేవుడు లేక మనం ఏమీ పొందుకోలేము. కనుక కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదని వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గనక మన బలము, మన ఆధారము, మన ఆశ్రయశృంగము, మన రక్షణ కేడము, మనకు కావలసిన సమస్తము మన దేవుడై ఉన్నాడు. గనక దేవుని వద్ద మనం తగ్గించుకుందాం, దేవుని నామాన్ని ఘనపరచుదాం. తిరిగి దేవుని వద్ద ఉండి రావాల్సిన దీవెన, ప్రేమ, ఆశీర్వాదం, కనికరం మనం పొందుకుందాం. ఇటు దీవెన మీ అందరికీ కలిగి దేవుడే తండ్రిగా మీ విషయంలో జోక్యం చేసుకొని తన రెక్కల నీడలో మిమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.